ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రం ఘట్కేసర్ వాస్తవ్యులైన దైవంబ గారు వారి కుటుంబ సభ్యులు భక్తి మార్గం సేవా మార్గంలో తరించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ శివ బంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్యచంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసారా జపిస్తూ జంగమయ్యకు జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామికి కర్పూర నీరాజనం సమర్పించి ఆ దివ్య హారతిని భక్తులకు అందజేశారు. శంభో శంకర హర 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 నమః శివార్పణమస్తు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శుధమనంతం భవతి శతమీశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయో శ్రీమః పుణ్యలింగేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ మహితన్నో దుర్గే ప్రచోదయాత్. స్వాహా అగ్నే స్వాహా భూ స్వాహా భువ స్వాహా ఓం శివ స్వాహా ఓం మహా స్వాహా ఓం భోర్భువస్వాహార్జన స్వాహా. ప్రజాపతయే నమః. అనంతరం ఆశ్రమ సిబ్బంది ఆలయ నిర్మాణ నమూనా చిత్రాన్ని చూపించి వివరించగా ఆలయ నిర్మాణ పనులలో భాగమవ్వడం అదృష్టంగా భావించి ఇటుకలు అందించి పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు పొందారు. శివునికి నూతన దేవాలయ నిర్మాణం పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం మహాపుణ్యక్షేత్రం మహాదివ్యక్షేత్రం. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి మానసిక వికలాంగులను వీక్షించి నమస్కరించుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి దైవంబగారి భర్తగారైన కీర్తిశేషులు శ్రీనివాసులు గారి జ్ఞాపకార్థం శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యులకు నిస్వార్థంగా సాయమందించిన సేవామూర్తి దైవంబగారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు శైలశ్రీ, మా అమ్మగారు దైవాంబ గారు. మా నాన్న ఈ మెమొరీ గురించి అనేసి ఈ గుడి గురించి తెలిసింది. సో నేను ఇవాళ తనని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నేను ఫస్ట్ టైం వచ్చాను, బట్ ఇంత డెవలప్మెంట్ అవ్వలేదు. ఇది నేను సెకండ్ టైం రావడం. నేను చూసిన తర్వాత ఇప్పుడు మా మదర్ని తీసుకొచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సౌకర్యం వాళ్ళకి కేటాయించిన అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసి ముందుకు వచ్చి మీ యొక్క వాళ్ళకి తగినంత సాయం చేస్తూ ఇంకా మంచి అభివృద్ధి అవ్వాలి అనేసి దేవుడి కృప వల్ల అందరూ హాయిగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
600 మంది అభాగ్యులకు అండగా నిలిచి తమ సహాయ సహకారాలు అందిస్తున్న మానవ దేవుళ్లకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతోంది. మానవ సేవే మాధవ సేవ అని తలచి మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలో జరుపుకుని అభాగ్యుల కడుపు నింపుతున్న మీలాంటి దయగల దాతలకు శ్రీ పుణ్యలింగేశ్వరుడు ఆయురారోగ్య సిరి సంపదలను కలుగజేసి మీ జీవితాలలో సుఖ సంతోషాలు కలుగజేస్తాడు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.